5/21 మురళి అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ డే 27/12/87। నిశ్చయ బుద్ధి విజయీ రత్నం కి నిశానియా, నిశ్చయ బుద్ధి విజయీ రత్నాల గుర్తులు అంటున్నారు। आज बाप दादा अपने चारों ओर के निश्चय बुद्धि विजयी बच्चों को देख रहे हैं। ఈ రోజు బాప్ దాదా తన నలువైపులా ఉన్నటువంటి నిశ్చయ బుద్ధి విజయీ పిల్లలను చూస్తున్నాను అంటున్నారు। నిశ్చయ బుద్ధి విజయీ పిల్లల్ని బాప్ దాదా చూస్తున్నారు। हर एक बच्चे के निश्चय की निशानियां देख रहे हैं। ప్రతి ఒక్క పిల్లల నిశ్చయం యొక్క గుర్తుల్ని బాబా చూస్తున్నాను అంటున్నారు। ఏంటి ఆ గుర్తులు? 1, जैसा निश्चय वैसा कर्म वाणी में हर समय चेहरे पर रूहानी नशा दिखाई देगा। ఎలాంటి నిశ్చయం అనేది ఉంటే అలాంటి కర్మ చేస్తారు। అలాగే వాచాలో కూడా ఎల్లప్పుడూ ముఖంలో కూడా రుహానీ నష అనేది కనిపిస్తుంది। ఎలాంటి నిశ్చయం ఉంటే అలాంటి కర్మ ఉంటుంది, వాచ ఉంటుంది, అలాగే ఎల్లప్పుడు వారి ముఖంలో ఆత్మిక నష అనేది ఉంటుంది। 2, हर कर्म संकल्प में विजय सहज प्रत्यक्ष फल के रूप में अनुभव होगी। ప్రతి కర్మ సంకల్పంలో విజయం అనేది సహజంగా ప్రత్యక్ష ఫలం రూపంలో అనుభవం అవుతుంది అంటున్నారు। मेहनत के रूप में नहीं लेकिन प्रत्यक्ष फल का अधिकार के रूप में विजय अनुभव होगी। బాబా అంటున్నారు శ్రమ రూపంలో కాదు, ప్రత్యక్ష ఫలం యొక్క అధికారం రూపంలో విజయం అనేది అనుభవం అవుతుంది అంటున్నారు। 3, अपने श्रेष्ठ भाग्य श्रेष्ठ जीवन व बाप और परिवार के संबंध संपर्क द्वारा 1% भी संशय संकल्प मात्र भी नहीं होगा। తమ శ్రేష్ఠ భాగ్యము శ్రేష్ఠ జీవితము బాబా మరియు పరివారము సంబంధ సంపర్కం ద్వారా 1% కూడా సంశయం అనేది సంకల్ప మాత్రంలో కూడా రాదు అంటున్నారు। 4, क्वेश्चन मार्क समाप्त कर हर बात में बिंदु बन बिंदु लगाने वाले होंगे। ప్రశ్న గుర్తు సమాప్తం చేసుకుంటారు అంటే ఏమిటి ఎందుకు అనే ప్రశ్న గుర్తు సమాప్తం చేస్తారు। ప్రతి విషయంలో కూడా బిందువుగా అయి బిందువును పెట్టేవారిగా ఉంటారు అంటున్నారు। 5, निश्चय बुद्धि हर समय अपने को बेफिक्र बादशाह सहज స్వతహ అనుభవ కరేంగే। నిశ్చయ బుద్ధిలు ఎల్లప్పుడూ కూడా స్వయాన్ని బేఫిక్కర్ నిశ్చంతా చక్రవర్తులుగా స్వతహాగా సహజంగా అనుభవం చేసుకుంటారు। మాటి మాటికి స్మృతిలో వస్తుంది మెహనత్ నహీ కర్నీ పడేగి, వారికి శ్రమ అనేటువంటిది అనిపించదు। मैं बादशाह हूँ यह कहने की मेहनत करनी पड़ेगी लेकिन सदा स्थिति के श्रेष्ठ आसन व सिंहासन पर स्थित है ही। బాబా అంటున్నారు నేనున్నదే బాదుషాహ్, నేనున్నదే చక్రవర్తిని అనే స్థితిలో ఎంత సహజంగా ఉంటారంటే నేను చక్రవర్తిని అని అనడమే కష్టం కానీ ఉండడం తేలిగ్గా ఉంటారు, అంత సహజంగా ఉంటారు, సింహాసనం పైన స్థితి అయి ఉంటారు అంటున్నారు బాబా। जैसे लौकिक जीवन में कोई भी परिस्थिति प्रमाण स्थिति बनती है चाहे दुखी चाहे सुखी। ఏ విధంగా లౌకికంలో ఒక పరిస్థితి వచ్చిందనుకోండి ఆ పరిస్థితిని బట్టి స్థితి ఉంటుందన్నమాట। దుఃఖం యొక్క పరిస్థితి వచ్చిందనుకోండి స్థితి అలా ఉంటుంది, సుఖం యొక్క పరిస్థితి వచ్చిందనుకోండి అలా ఉంటుంది। కాబట్టి ఆ స్థితి యొక్క అనుభూతి స్వతహాగానే ఉంటుంది కదా, మాటి మాటికి కష్టపడి అనుభవం చేసుకోక్కర్లేదు కదా। ఇప్పుడు చాలా సుఖం యొక్క పరిస్థితులు ఉన్నాయి, చాలా సుఖంగా అనిపిస్తుంది లోపల, అంతేగాని నేను సుఖీని అనుకుంటారా ఏంటి? అనుకోరు కదా। అట్లాగే దుఃఖం యొక్క పరిస్థితి వచ్చింది అప్పుడేమనిపిస్తుంది? లోపల చాలా దుఃఖంగా అనిపిస్తూ ఉంటుంది, అంతే తప్ప నాకు ఈ దుఃఖం వచ్చిందని మాటికి గుర్తు చేసుకుంటేనే దుఃఖం వస్తుంది ఏంటి? గుర్తు చేసుకోకపోతే రాదేంటి? అంటే పరిస్థితి ఏం చేస్తున్నది? సహజంగా స్థితిని తయారు చేస్తున్నది అంటున్నారు బాబా। అదేవిధంగా నిశ్చింత చక్రవర్తుల స్థితి
అనుభవము స్వతహాగా సహజంగా ఉంటాయి అంటున్నారు. అజ్ఞాని జీవితంలో పరిస్థితిని బట్టి స్థితి ఎట్లా తయారవుతుందో అట్లాగే శక్తిశాలి అలౌకికమైన బ్రాహ్మణ జీవితంలో పరిస్థితిని బట్టి స్థితి ఉండదు. నిశ్చింత చక్రవర్తి స్థితి, శ్రేష్ఠ స్థితి, బాబా ద్వారా లభించిన ప్రాప్తులు, జ్ఞానము, లైట్ మైట్ ద్వారా, योगम द्वारा, शक्ति द्वारा, जिसको कहेंगे ज्ञान योग की शक्ति वर्षा बाप द्वारा मिलता है. కాబట్టి జ్ఞానం ద్వారా, యోగం ద్వారా, అన్నింటి ద్వారా అంటే జ్ఞాన యోగం యొక్క శక్తులు వారసత్వంగా బాబా నుండి ఏవైతే లభించాయో వాటితో నిశ్చింత చక్రవర్తి స్థితి సహజంగా స్వతహాగా ఉంటుంది. तो ब्राह्मण जीवन में बाप के वर्षे द्वारा व सद्गुरु के वरदान द्वारा भाग्य विधाता द्वारा प्राप्त हुए श्रेष्ठ भाग्य द्वारा स्थिति प्राप्त होती है. ఇక్కడ బ్రాహ్మణ జీవితంలో బాబా నుండి వారసత్వం ద్వారా, సద్గురువు నుండి వరదానం ద్వారా, భాగ్య విధాత నుండి భాగ్యం పొందడం అంటే శ్రేష్ఠ భాగ్యం పొందడం ద్వారా స్థితి అనేటువంటిది లభిస్తుంది. అగర్ పరిస్థితికి ఆధార పర్ స్థితి హై తో శక్తిశాలి కౌన్ హై? బాబా అంటున్నారు, బాబా ద్వారా లభించిన వారసత్వము, సద్గురువు ద్వారా లభించిన వరదానము, శ్రేష్ఠ భాగ్యము ఆ స్థితిలో ఉంటున్నారా, లేకపోతే పరిస్థితిని బట్టి మీ స్థితి ఉంటున్నదా? ఇప్పుడు పరిస్థితిని బట్టి మీ స్థితి ఉందనుకోండి, ఇప్పుడు పరిస్థితి శక్తిశాలి అయినట్ట, మీరు శక్తిశాలి అయినట్లా అని బాబా అంటున్నారు. పరిస్థితి పవర్ఫుల్ హో జాయిగి, పరిస్థితి ఏమవుతుంది? పవర్ఫుల్ అయిపోతుంది. పరిస్థితి ఆధారంతో స్థితిని తయారు చేసుకునేటువంటి వాళ్ళు అచలంగా, అడోల్గా ఉండలేరు. ఏ విధంగా? అజ్ఞాని జీవితంలో ఇప్పుడిప్పుడే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు, ఇప్పుడిప్పుడే ఉల్టా నిద్రిస్తూ ఉంటారు అంటున్నారు. అయితే అలౌకిక జీవితంలో ఇలాంటి అలజడి యొక్క స్థితి అనేటువంటిది ఉండదు. అంటే ఏంటి? పరిస్థితి ఆధారం పైన స్థితి ఉండదు కదా. తమ వారసత్వము, తమ వరదానము ఆధారంతో తమ శ్రేష్ఠ స్థితి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి పరిస్థితిని కూడా పరివర్తన చేసేవారు మీరు అంటున్నారు. నిశ్చయ బుద్ధి ఈ కారణంగానే సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు. క్యూంకి ఫికర్ హోతా హై కోయి అప్రాప్తి వ కమీ హోనే కే కారణం. చింత ఎప్పుడు వస్తుంది? అప్రాప్తి ఉంటే చింత పట్టుకుంటుంది, లోటు ఉంటే చింత పట్టుకుంటుంది. మరి నేను సర్వప్రాప్తి సంపన్న, ప్రాప్తి స్వరూప ఆత్మను, నేను మాస్టర్ సర్వశక్తివాన్ను అన్నప్పుడు మరి చింత అనేది ఇంకా ఏ విషయానికి అంటున్నారు బాబా. ఇంకా 6వది నిశ్చయ బుద్ధి అర్ధా సదా బాప్ పర్ బలిహార్ జానే వాలే. నిశ్చయ బుద్ధి అంటే ఏంటి అర్థము? బాబా మీద బలిహారమైన వారే నిశ్చయ బుద్ధి. బలిహారి అంటే సర్వంశ సమర్పితమైనటువంటి వారు, సర్వవంశ సహిత సమర్పిత. సర్వంశ సమర్పిత, సర్వవంశ సహిత అంటే మొత్తం సమర్పితమైనటువంటి వారు. देहभान में लाने वाले विकारों का वंश है, देह के संबंध का वंश है, देह के विनाशी पदार्थों का इच्छाओं का वंश है. దేహ భ్రాంతిలోకి తీసుకొచ్చే వికారాల వంశం కావచ్చు, దేహ సంబంధాల వంశం కావచ్చు, దేహానికి సంబంధించిన వినాశీ పదార్థాల యొక్క కోరికలు పెట్టుకోవడం అనేటువంటి వంశం కావచ్చు. సర్వవంశమే యహ సబ్ ఆ జాతా హై. సర్వవంశంలో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సర్వంశ సమర్పిత్వ సర్వంశ త్యాగి ఏకే హీ బాత్ హై. బాబా అంటున్నారు, సర్వంశ సమర్పిత, సర్వంశ త్యాగి రెండు ఒకటే. సర్వంశ సమర్పిత అన్న, సర్వంశ త్యాగి అన్న ఒకటే. సమర్పిత హోనా ఇస్కో నహీ కహా జాతా. సమర్పితం అవ్వడం అంటే ఏదో మధుబన్లో వచ్చి కూర్చుంటేనే కాదు కదా, సేవా కేంద్రంలో వచ్చి కూర్చుంటేనే కాదు కదా. యహ్ భీ ఏక్ సీడీ హై. అది కూడా ఏంటి? ఒక నిచ్చెన లాంటిది అని బాబా అంటున్నారు. సేవా కేంద్రంలో ఉన్నారు, మధుబన్లో ఉన్నారు, అది కూడా ఏంటి? ఉన్నతి ఒక నిచ్చెన లాంటిది. సేవార్థము సమర్పితమయ్యారు, కానీ సర్వంశ అర్పితము యహ్ సీడీకి మంజిల్ హై. బాబా అంటున్నారు సర్వంశ అర్పితము అనేది గమ్యము అంటున్నారు. ఎన్ని నిచ్చెనలు ఎక్కినా ఈ గమ్యానికి చేరితేనే
సమర్పితమైనట్లు. एक सीढ़ी चढ़ गए लेकिन मंजिल तक पहुंचने वाले निश्चय बुद्धि की निशानी है तीनों ही वंश सहित अर्पित. బాబా అంటున్నారు, ఒక నిచ్చెన ఎక్కేసినట్లు సమర్పితం అయ్యారు. ఒకవేళ సేవా కేంద్రంలో ఉన్నారు, మధుబన్లో ఉన్నారంటే ఒక నిచ్చెన ఎక్కినట్లు. కానీ గమ్యానికి చేరాలి అంటే నిశ్చయ బుద్ధి ఉండాలి అంటున్నారు బాబా. నిశ్చయ బుద్ధికి గుర్తు ఏంటి? 3 రకాల వంశాలను సమర్పితం చేయాలి, వంశ సహితంగా అర్పితం చేయాలి అంటున్నారు. వంశ తబ్ సమాప్త హోగా, మరి వంశం ఎప్పుడు సమాప్తమవుతుంది అంటున్నారు బాబా. అంటే దేహం యొక్క దేహభ్రాంతిలోకి తీసుకొచ్చే వికారాల వంశము, దేహం యొక్క సంబంధాల వంశము, దేహం యొక్క వినాశీ పదార్థాల పట్ల ఉన్న కోరికలు అనేటువంటి వంశము. ఈ 3 వంశాలు ఎవరు సర్వంశ సహితంగా అర్పణ చేస్తారో వారే సమర్పణ అయిన ఆత్మలు. అలా సమర్పణ అయిన విజయీ రత్నాలు అంటే ఏంటి అర్థము? నిశ్చయ బుద్ధి పిల్లలు అంటే ఏంటి అర్థము? ఇలా సర్వంశ సమర్పణ చేసేవారు అంటున్నారు. వంశ తబ్ సమాప్త హోతా హై, వంశం ఎప్పుడు సమాప్తమవుతుంది? స్వప్నంలో, సంకల్పంలో కూడా అంశ మాత్రం కూడా లేనప్పుడు అంటున్నారు. ఒకవేళ అంశ మాత్రం ఉంటే దాని నుండి వంశం వచ్చేస్తుంది. అందుకని సర్వంశ త్యాగి అంటే పరిభాష చాలా గుహ్యమైనది. యబి కభి సునాయింగే, ఇది కూడా ఈసారి బాబా వినిపిస్తారు. తర్వాత 7వది, నిశ్చయ బుద్ధి సదా बेफिक्र निश्चिंत होगा हर बात में विजय प्राप्त होने के नशे में निश्चिंत అనుభవ కరింగా. బాబా అంటున్నారు, నిశ్చయ బుద్ధిలు ఎప్పుడు కూడా బేఫికర్గా ఉంటారు. అంటే ఏ చింత లేని వారిగా అనగా నిశ్చింతగా ఉంటారు. ప్రతి విషయంలో విజయం నాకు లభించే ఉంది అనే నషాలో నిశ్చితంగా ఉన్నట్టు, అంటే ఫిక్స్ అయిపోయినటువంటి విజయం నాకు అనేటువంటి నషాలో ఉంటారు. తో నిశ్చిత్ హర్ సమయ అనుభవ కరాయిగా. కాబట్టి నిశ్చయము, నిశ్చింత, ఫిక్స్, నిశ్చితము అనేవి ఈ ఎల్లప్పుడూ వారికి నిశ్చయ బుద్ధి పిల్లలకు అనుభవం అవుతాయి అంటున్నారు. తర్వాత 8వ పాయింట్, వహ సదా స్వయం भी नशे में रहेंगे और उनके नशे को देख दूसरे को भी यह रूहानी नशा अनुभव होगा. వారు సదా స్వయం కూడా నషాలో ఉంటారు. వారి నష చూసి ఇతరులు కూడా ఆత్మిక నష అనేది అనుభవం చేసుకుంటారు. और उनको भी रूहानी नशे में बाप की मदद से स्वयं की स्थिति से अनुभव कराएगा. ఇతరులకు కూడా రుహానీ నష ఉన్న కారణంగా, బాబా సహాయం పొందుతున్న కారణంగా వారి ఇతరులకు కూడా తాము పొందినటువంటి స్థితిని ఇతరులకు కూడా అనుభవం చేయిస్తారు. निश्चय बुद्धि की व रूहानी नशे में रहने वाले के जीवन की विशेषताएं क्या होंगी. బాబా అంటున్నారు, నిశ్చయ బుద్ధి లేక ఆత్మిక నషాలో ఉండేటువంటి వారి యొక్క జీవితం యొక్క విశేషతలు ఏమిటి? पहली बात, जितना भी श्रेष्ठ नशा उतना ही निमित्त भाव हर जीवन के चरित्र में होगा. బాబా అంటున్నారు, ఎంత శ్రేష్ఠ నష ఉందో అంత నిమిత్త భావము, అంటే నాతో బాబా చేయిస్తున్నారు కానీ నేను కాదు చేసేది, నేను నిమిత్తంగా ఉన్నాను అనే భావము. అంటే ఏంటి? జీవితం యొక్క ప్రతి చరిత్రలోనూ, అంటే ఎల్లప్పుడూ కూడా వారికి ఈ యొక్క నిమిత్త భావన ఉంటుంది. నిమిత్త భావకి విశేషతకే కారణం నిర్మాణ బుద్ధి. బాబా అంటున్నారు, ఇలాంటి నిమిత్త భావం ఉన్నటువంటి విశేషత కారణంగా नम्रता बुद्धि అనేది ఉంటుంది. बुद्धि पर ध्यान देना, जितनी निर्माण बुद्धि होगी उतना निर्माण करते रहेंगे. కాబట్టి బుద్ధి పైన ధ్యాస ఉంచండి. ఎంత నమ్రత బుద్ధి ఉంటుందో అంత నిర్మాణం యొక్క కార్యం కూడా చేస్తారు. నవనిర్మాణం అనేటువంటిది చేస్తూ ఉంటారు. तो नवनिर्माण करने वाली बुद्धि होगी तो निर्माण भी होंगे, नवनिर्माण भी करेंगे. यह विशेषता उसके कहा जाता है निश्चय बुद्धि विजयी. కాబట్టి బాబా అంటున్నారు, మరి నవనిర్మాణం కూడా చేస్తూ ఉంటారు. ఈ విశేషత ఉన్న కారణంగా మరి ముందుకు వెళ్తూ ఉంటారు. వీరినే నిశ్చయ బుద్ధి విజయీ అని అంటారు అంటున్నారు. నిమిత్త నిర్మాణ और निर्माण
బాబా అంటున్నారు నిమిత్త భావన, నమ్రతా భావన, అలాగే సేవలో చూస్తే నిర్మాణ భావన. నిశ్చయ బుద్ధికి భాష క్యా హోగి, నిశ్చయ బుద్ధిగా ఉన్నటువంటి వారి భాష ఎలా ఉంటుంది? निश्चय बुद्धि की भाषा में सदा मधुरता तो कामन बात है लेकिन उदारता होगी. నిశ్చయ బుద్ధి యొక్క భాషలో మధురత ఉంటుంది కామన్గా, కానీ ఉదారత కూడా ఉంటుంది. उदारता का अर्थ है सर्व आत्माओं के प्रति आगे बढ़ाने की उदारता होगी. ఉదారత యొక్క అర్థము అంటే అందరి ఆత్మలు ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉదారత. पहले आप मैं नहीं, ఉదారతా था दूसरे को आगे रखना. మొదట మీరు అని ఇతరుల్ని ముందుంచడము అంటున్నారు బాబా. ఉదారత అంటే ఇతరుల్ని ముందు ఉంచేటువంటి సంస్కారము. जैसे ब्रह्मा बाप ने सदैव पहले जगह तंबाक व बच्चों को रखा है. ఏ విధంగా బ్రహ్మా బాబాని చూశారు కదా, ఎప్పుడు కూడా ఫస్ట్ జగదంబాని ముందు ఉంచడం అనేది జరిగింది అంటున్నారు. తో మేరే సే భీ తీఖీ జగదంబా హై. ఏం చెప్పేవారంట, నాకంటే కూడా తీక్ష్ణమైనటువంటి వారు మీ మమ్మ అని చెప్పి బాబా ఎప్పుడు కూడా చెప్తూ ఉండేటువంటి వారు అన్నమాట. తో యహ మేరే సే భీ తీకే బచ్చే హై, అలాగే నాకంటే తీక్ష్ణమైన వారు పిల్లలు జగదంబ అనేవారు. ఇది ఉదారత యొక్క భాష. और जहाँ उदारता स्वयं के प्रति आगे रखने की इच्छा नहीं है. ఉదారత అంటే ఏంటి, నేను ముందుండాలి అనే కోరిక ఉండదు అంటున్నారు. అంటే ఏంటి, నా యొక్క పేరు ముందు ఉండాలి, నా యొక్క పేరు ముందు రావాలి అనే కోరిక ఉండదు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ముందే ఉంటారు. ఉదాహరణకి బ్రహ్మా బాబా నెంబర్ 1 అయినప్పటికీ కూడా మిగిలిన వారు నెంబర్ 2 కావచ్చు, నెంబర్ 3 కావచ్చు, కానీ పేరు మాత్రం బాబా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. तो वहाँ ड्रामा अनुसार स्वतः ही मन इच्छित फल प्राप्त हो ही जाता है. ఎవరైతే వాళ్ళు ముందు ఉన్నప్పటికీ ఇతరుల్ని ముందుంచే ఉదార స్వభావం ఉంటుందో, అంటే పేరు ప్రతిష్ట గౌరవంలో ఇతరుల్ని ముందుంచేటువంటి స్వభావం ఉంటుందో, వారికి మన ఇచ్ఛిత ఫలం అనేది తప్పక లభిస్తుంది, మనోవాంఛిత ఫలం అనేది తప్పక లభిస్తుంది. ఎంత మీరు ఇచ్ఛా మాత్రం అవిద్యాస్థితిలో ఉంటారో उतना बाप और परिवार अच्छा योग्य समझ उसको ही पहले रखते हैं. ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిలో ఉన్నప్పుడు బాబా అయినా పరివారమైనా వీళ్ళు యోగ్యమైన వాళ్ళు అని వాళ్ళనే ముందుంచుతూ ఉంటారు ప్రతి విషయంలో. तो पहले आप मन से कहने वाले पीछे रह नहीं सकते. वह मन से पहले आप कहता तो सर्व द्वारा पहले आप हो ही जाता है. బాబా అంటున్నారు, ఎప్పుడైతే పేరు ప్రతిష్ట గౌరవంలో మొదట మీరు అని ఇతరుని ముందుంచుతారో, మనస్ఫూర్తిగా, నోటుతో కాదు, పైన కాదు, మనస్ఫూర్తిగా ఇతరుల్ని ముందుంచుతూ ఉంటారో వారికి సర్వుల ద్వారా, బాబా ద్వారా గౌరవం స్వతహాగా లభిస్తుంది. వాళ్ళ కోరిక వల్ల లభించడం లేదు, వాళ్ళు ఇతరుల్ని ముందుంచడం వల్ల లభిస్తుంది. అది కూడా మనస్ఫూర్తిగా ముందుంచడం వల్ల వాళ్ళకు నంబర్ ముందు లభిస్తుంది. ఎందుకంటే స్వతహాగా అందరికి ఏమనిపిస్తుంది, వీళ్ళందరినీ ముందుంచుతూ ఉంటారు, కానీ నిజమైన యోగ్యులు వీరే అని అందరి మనసుకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ కోరిక వల్ల కాదు అంటున్నారు బాబా. నిశ్చయ బుద్ధికి భాష సదా ఉదారత వాలి భాష హోది. నిశ్చయ బుద్ధి యొక్క భాష ఉదారత కలిగినటువంటి భాష, సంతుష్టత యొక్క భాష, సర్వుల కళ్యాణం చేసేటువంటి భాష. అలాంటి భాష ఉన్నవారే నిశ్చయ బుద్ధి విజయి అంటున్నారు. మరి నిశ్చయ బుద్ధి అందరూ ఉన్నారు కదా అంటున్నారు బాబా. అంటే నిశ్చయ బుద్ధి అంటే ఏమనుకుంటారు, సహజంగా బాబా మీద నిశ్చయం ఉండాలి, లేకపోతే తమ పురుషార్థం మీద స్వయం పైన, లేకపోతే డ్రామా పైన నిశ్చయం ఉండాలి, అదే నిశ్చయ బుద్ధి అనుకుంటారు. కానీ బాబా ఈరోజు ఎన్ని పాయింట్లు చెప్పారు, నిశ్చయ బుద్ధి అంటే ఏంటి అనేటువంటి దానికి బాబా దాదాపుగా 8 పాయింట్లు చెప్పారు, దాని విస్తారం కూడా చెప్పారనమాట. కాబట్టి ఇట్లాంటి నిశ్చయ బుద్ధి విజయి. మరి నిశ్చయ బుద్ధి అయితే అందరూ ఉన్నారు, కానీ నిశ్చయం అనేటువంటిది అసలు ఫౌండేషన్ కదా అంటున్నారు బాబా. जब परिस्थितियों का, माया का, संस्कारों का, भिन्न भिन्न स्वभावों का तूफान आता तब मालूम पड़ता निश्चय का फाउंडेशन कितना मजबूत है.
బాబా అంటున్నారు మామూలుగా నిశ్చయం ఉందా అంటే నిశ్చయం ఉంది అంటారు. కానీ పరిస్థితి వచ్చినప్పుడు కానీ, మాయ వచ్చినప్పుడు కానీ, తమ సంస్కారాలు ఎదురు తిరిగినప్పుడు కానీ, భిన్న భిన్న స్వభావాలు కలిగినటువంటి వాళ్ళ వల్ల పేపర్ వస్తే, లేకపోతే తుఫాన్ వస్తే అప్పుడు తెలుస్తుంది ఏమిటి, ఎంత నిశ్చయం ఉంది, ఎంత ఫౌండేషన్ ఉంది, గట్టిగా ఉన్నారా పడిపోయేవారుగా ఉన్నారా అని చెప్పి అప్పుడు తెలుస్తుంది అని బాబా అంటున్నారు. ఏ విధంగా చూడండి, పాత ప్రపంచంలో రకరకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఒకసారి గాలి వల్ల, ఒకసారి సముద్రం వల్ల, ఇలా రకరకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆ తుఫాన్ అనేది ఏం చేస్తుంది, ఏదైనా ఎగిరించేస్తూ ఉంటుంది, అంత దూరం కొట్టేస్తుంది అన్నమాట. కాబట్టి तो यह तूफ़ान भी पहले तो अपनी तरफ मौज में उड़ाते हैं, अल्पकाल के नशे में ऊंचा ले जाता, क्योंकि माया भी जान गई है कि बिना प्राप्ति यह मेरी तरफ होने वाले नहीं, तो पहले आर्टिफिशियल प्राप्ति में ऊपर उड़ाती है, फिर नीचे गिराने की कला में ले आती है. బాబా అంటున్నారు చూడండి, ఒక తుఫాన్ వస్తే ఇలా పైకి ఎగరగొట్టి కింద పడేస్తుందంట. అట్లాగే మాయ కూడా ఏం చేస్తుందో తెలుసా మిమ్మల్ని అంటున్నారు బాబా. ఏం చేస్తుందంట, చాలా ప్రాప్తులు ఇచ్చేస్తుందంట, రకరకాలటువంటి ప్రాప్తుల ఆకర్షణ ఇచ్చేస్తుందంట. బాబా అంటున్నారు ఆర్టిఫిషియల్, అది కూడా అల్పకాలికమైనటువంటివి, అలా పైకి ఎగరేసి ఆ తర్వాత కింద పడేస్తుందంట. ఎందుకంటే నేను వీళ్ళని పైకి ఎగరేయకపోతే వీళ్ళు నా వైపు రారని చెప్పి ఏం చేస్తుందంట, చాలా పైకి ఎగరేస్తుంది అని బాబా అంటున్నారు. కానీ ఆ సమయంలో కూడా ఎప్పుడైతే వాళ్ళు మాయకు వశం అవ్వకుండా ఉంటారో, అల్పకాలికమైనటువంటి విషయాలకు వశం అవ్వకుండా ఉంటారో, పురుషార్థంలో అన్నిట్లో కూడా మరి నిశ్చయ బుద్ధిగా ఉంటారో, త్రినేత్రిగా ఉంటారో, 3 కాలాలు చూడగలిగినటువంటి వారు ఉంటారో, మాయ ఎంత మోసం చేసినా వాళ్ళు మోసపోరు. యహ్ నిశ్చయకి పరక తుఫాన్కే సమయ హోతీ హై. బాబా అంటున్నారు ఈ నిశ్చయం యొక్క పరిశీలన ఎప్పుడు జరుగుతుంది, అయితే కష్టం యొక్క తుఫాన్ వచ్చినప్పుడైనా, లేకపోతే సుఖాల యొక్క తుఫాన్ వచ్చినప్పుడైనా. तो जैसे तूफ़ान बड़े बड़े पुराने वृक्ष के फाउंडेशन को उखाड़ लेते हैं. బాబా అంటున్నారు తుఫాన్ అంటే మామూలుగా ఉండదు కదా, చాలా పెద్ద పెద్ద పాత చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుపోతూ ఉంటాయి అన్నమాట. तो यह माया के तूफ़ान भी निश्चय के फाउंडेशन को उखाड़ने की कोशिश करती है. ఈ మాయా తుఫాన్ కూడా ఏం చేస్తుంది, నిశ్చయం ఉందా లేదా వీళ్ళకి కూకటి వేళ్లతో సహా పెకిలించేయాలని చూస్తుంది. लेकिन रिज़ल्ट में उखड़ते कम है, हिलते ज़्यादा है, हिलने से भी फाउंडेशन कच्चा हो जाता है. బాబా చూస్తారంట రిజల్ట్, చాలామంది పిల్లలు ఊగడం బాగా ఊగుతారంట, కదలడం బాగా కదులుతారంట, వేళ్లతో సహా పెగిలించకపోరు కానీ బాగా కదిలిపోతారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా వీళ్ళు ఉంటారా, వెళ్ళిపోతారా, వదిలేస్తారా అన్నంతగా కదిలిపోతారనమాట. బాబా అంటున్నారు కదిలిపోవడం అంటే అది కూడా ఏం చిన్న విషయం కాదు, కదిలిపోయినప్పుడు ఫౌండేషన్ కచ్చాగా అయిపోతుంది అంటున్నారు. అలాంటి సమయంలోనే నా నిశ్చయం యొక్క ఫౌండేషన్ ఎంత ఉన్నది, దేని ఆధారంతో నా యొక్క ధారణ ఉన్నది అనేటువంటిది చెక్ చేసుకోండి. तो वैसे कोई से भी पूछेंगे निश्चय पक्का है तो क्या कहेंगे, बहुत अच्छा भाषण करेंगे. బాబా అన్నారు ఇప్పుడు పిల్లలు ఎవరిని అడిగినా మీకు నిశ్చయం ఉందా అంటే ఆహా బాబా, ఓహో బాబా అని చెప్తారు, ఇంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు. కానీ బాబా అంటున్నారు ఇది కాదు కదా సమయము, ఏ సమయంలో అడగాలి, తుఫాన్ వచ్చినప్పుడు అడగాలన్నమాట. अच्छा भी है निश्चय में रहना, लेकिन समय पर अगर निश्चय हिलता भी है तो निश्चय का हिलना अर्थात जन्म जन्म की प्रारब्ध से हिलना. కానీ సమయం వచ్చినప్పుడు నిశ్చయం ఉండడం మంచిదే, బాబా ఏం అనట్లేదు దానికి. ఇప్పుడు అడిగితే చాలా బాగా ఉన్నది అని చెప్తారు, అది కూడా మంచిదే. అయితే బాబా అంటున్నారు ఏదైతే పరిస్థితి వస్తుందో, తుఫాన్ వస్తుందో దానిలో కదిలిపోవద్దు. ఒకవేళ దానిలో కదిలిపోయారు అంటే ఏంటి అర్థము, మీ జన్మ జన్మల ప్రారబ్ధాన్ని మీరే కదిలించుకుంటున్నారు అని బాబా అంటున్నారు. ఇస్లియే తుఫాన్కో చెక్ కరో. కాబట్టి ఏం చేయాలి, తుఫాన్ని చెక్ చేసుకోవాలి. ఏ తుఫాను ఏదైనా రావచ్చు, అది సుఖాలకి రావచ్చు, దుఃఖాలకి రావచ్చు. కొందరికి
कोई हद का मान शान ना दे वह व्यर्थ संकल्पों के रूप में माया का तूफान आए तो चाहना रखते हो वह चाहना अर्थात इच्छा पूर्ण ना हो, ऐसे टाइम पर ही जो निश्चय है मैं समर्थ बाप की समर्थ आत्मा हूँ वह याद रहता है, वह व्यर्थ समर्थ के ऊपर విజయీ हो जाता है. బాబా అంటున్నారు, కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారో తెలుసా, హద్దు యొక్క పేరు గౌరవము ఒకవేళ వాళ్ళకి దొరకలేదనుకోండి, వేరే చోట దొరుకుతుంది, బాబా దగ్గరేమో దొరకట్లేదనమాట. అప్పుడు ఏమవుతుందో తెలుసా, వ్యర్థ సంకల్పాల రూపంలో మాయా బాగా తుఫాన్లు తీసుకొచ్చేస్తుంది. నాకేం పేరు రావట్లేదు, చేసేదంతానేమో నేను, నాకు మాత్రం ఏమీ పేరు గౌరవం దక్కట్లేదు. చేయని వాళ్ళకి దక్కుతుందనో లేకపోతే వేరే చోట దక్కుతుందనో ఇట్లా లోపల బాబా అంటున్నారు, అసలు దక్కుతుందా దక్కట్లేదా అని ఎందుకు ఆలోచిస్తున్నారు? లోపల కోరిక ఉంది, నేను పొందాలి, నాకు పేరు రావాలి, నాకు గౌరవం రావాలని అని కోరిక ఉండడం వల్లే కదా అసలు అలాంటి సంకల్పం వస్తుంది. ఆ సంకల్పం అనేటువంటిది, ఆ కోరిక అనేది పూర్తి కాకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ టైంలో నిశ్చయం అనేటువంటిది, అంటే నేను సమర్థమైన బాబా యొక్క సమర్థమైన సంతానాన్ని అనేటువంటి నిశ్చయంలో లోటు అనేటువంటిది వస్తున్నది అని బాబా అంటున్నారు. ఎప్పుడైతే ఇట్లాగా హద్దు యొక్క పేరు గౌరవం విషయంలో వ్యర్థ సంకల్పాల యొక్క మాయా తుఫాన్లు వచ్చినాయి, కావాలని అనుకున్న ఆ కోరిక తీరట్లేదు, అలాంటి సమయంలో ఏ నిశ్చయం అయితే ఉండాలో నేను సమర్థ బాబా సంతానాన్ని సమర్థ ఆత్మను అని అది ఉంటుందా, లేకపోతే వ్యర్థం అనేటువంటిది సమర్థత మీద విజయం పొందుతుందా? ఒకవేళ వ్యర్థము విజయం పొందుతుంది అంటే నిశ్చయం యొక్క ఫౌండేషన్ కదిలింది అని అర్థము అంటున్నారు బాబా. సమర్థంగా ఉండేటువంటి దానికి బదులు స్వయానికి బలహీన ఆత్మగా అనుభవం చేసుకుంటారు. దిల్ షికస్త్ హో జాయింగే. బలహీనత ఎలా వస్తుంది? ఎంత చేసినా నేనే చేసినా నాకు మాత్రం పేరు రావట్లేదు అనేటువంటి నిరుత్సాహం వస్తుంది. तो दिल शिकस्त हो जाएंगे इसलिए कहते तूफान के समय చెక్ కరో. కాబట్టి బాబా అంటున్నారు, ఇలాంటి వ్యర్థ సంకల్పాలు నిరుత్సాహము వస్తున్నాయా, లేకపోతే ఎటువైపైనా పేరు ప్రతిష్ట గౌరవం లభిస్తుందంటే అటువైపు మాయ వైపు నేనేమన్నా ఆకర్షితం అవుతున్నానా? ఈ రెండు కూడా తుఫాన్ యొక్క సమయంలోనే కదా మరి చెకింగ్ చేసుకోవాలి. हद का मान शान మేపన్ रूहानी शान से नीचे ले आता है. బాబా అంటున్నారు, హద్దు యొక్క పేరు గౌరవాన్ని కోరుకోవడము, నేను అనేటువంటిది రుహాని నషాలోంచి క్రిందకి దించేస్తుంది. హద్దుకి కోయి భీ ఇచ్చా మాత్రం అవిద్యకే నిశ్చయిసే నీచే లే ఆతే హే. బాబా అంటున్నారు, హద్దు యొక్క ఏ ఇచ్చ మీరు పెట్టుకున్నా ఇచ్చా మాత్రం అవిద్యా స్థితికి చేరుకోవాలి అనేటువంటి ఒక గమ్యం ఉన్నది కదా, ఆ గమ్యానికి ఎప్పటికీ చేరలేరు అని బాబా అంటున్నారు. అంటే ఆ సీట్ ఎప్పటికీ మీరు పొందలేరు అంటున్నారు. కాబట్టి యహ నిశ్చయ కా అర్థ యహ నహీ కి మే శరీర్ నహీ మే ఆత్మా హూ. నిశ్చయం ఉందా అంటే నేను ఆత్మనని నాకు నిశ్చయం ఉంది, నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని, నాకు నిశ్చయం ఉంది, అది కాదు నిశ్చయం అంటే అని బాబా అంటున్నారు. ఎలాంటి ఆత్మ మీరు అనేటువంటి నిశ్చయము, ఇదేమంటారు, స్వమానము అంటారు. ఆ స్వమానములో ఉన్నప్పుడు హద్దు యొక్క పేరు ప్రతిష్ట గౌరవం అనేది మనస్సు ఆశించదు అంటున్నారు బాబా. వారిని నిశ్చయ బుద్ధి విజయి అని అంటారు. కోయి పేపర్ హై హీ నహీ ఔర్ కహే మే తో పాస్ వి తానర్ హో గయా. బాబా అంటున్నారు, తప్పకుండా అందరి దగ్గరికి పేపర్ వస్తుంది, ఏ పేపరు లేకుండా నేను పాస్ అయ్యాను అని ఎలా అంటారు? అసలు పేపర్ రాస్తేనే కదా పాస్ అవుతారు, పేపర్ రాయకుండా పాస్ ఎలా అవుతారు? కాబట్టి ఎవరైనా కానీ ఏ పేపర్ రాయకుండా నేను పాస్ అయిపోయాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? సర్టిఫికెట్ వస్తుందా? రాదు కదా అంటున్నారు బాబా. కాబట్టి ఇవన్నీ సర్టిఫికెట్లు. నిశ్చయ బుద్ధి విజయంతి అనేది ఒక సర్టిఫికెట్, ఇచ్ఛామాత్రం అవిద్య అనేది ఒక సర్టిఫికెట్, పాస్ విత్ ఆనర్ అవ్వడము ఇది కూడా మరి ఉన్నది కదా. డిగ్రీ లేవే లేకిన్ జబ్ తక్ సర్టిఫికెట్ నహీ మిల్తా తో వాల్యూ నహీ హోతీ. బాబా అంటున్నారు, డిగ్రీ చదువుతున్నారు కానీ
సర్టిఫికెట్ దొరికితేనే కదా వీళ్ళకి డిగ్రీ ఉందని. సర్టిఫికెట్ లేనంత వరకు దానికి కూడా వాల్యూ ఉండదు కదా. పేపర్ కే సమయ పేపర్ దే పాస్ హో సర్టిఫికెట్ లే. మరి సర్టిఫికెట్ రావాలంటే ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాకుండా సర్టిఫికెట్ రాదు. మరి ఎగ్జామ్ ఎక్కడ రాస్తారు? మీకు ఎగ్జామ్ హాల్ ఏంటి? ఒకటి బాబా దగ్గర, రెండోది బ్రాహ్మణ పరివారం దగ్గర. తబ్ ఉస్కో కహెంగే నిశ్చయ బుద్ధి విజయ్. ఈ సర్టిఫికెట్ తీసుకోవాలి బాబా దగ్గర, పరివారం దగ్గర, అప్పుడు నిశ్చయ బుద్ధి విజయి అంటారు. సమझा? అర్థమైంది కదా. తో ఫౌండేషన్ కో భీ చెక్ కర్తే రహో. బాబా అంటున్నారు మీ ఫౌండేషన్ని మీరు చెక్ చేసుకోండి. నా ఫౌండేషన్ ఎట్లా ఉంది, నేను నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మనేనా? నిశ్చయ బుద్ధికి విశేషత సుని బాబా అంటున్నారు నిశ్చయ బుద్ధి పిల్లల విశేషత విన్నారు కదా. జైసా సమయ వైసా రుహానీ నషా జీవన్ మే దిఖాయి దే. ఏ సమయమో అలాంటి రుహానీ నష. ఇది ఇంత ఉన్నతోన్నతమైనటువంటి సంగంయుగి సమయం ఉన్నది. నిశ్చంత చక్రవర్తిగా ఉండేటువంటి సమయం ఉన్నది. నిశ్చయ బుద్ధి విజయంతిగా అయ్యేటువంటి సమయం. ఇలాంటి ఆత్మిక నష జీవితంలో కనిపించాలి. సిర్ఫ్ అప్నా మన్ ఖుష్ నా హో లేకిన్ లోగ్ భీ ఖుష్ హో. బాబా అంటున్నారు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు, ఏం చేయరు కానీ వాళ్ళ మనసుకు వాళ్ళే సంతోషపెట్టుకుంటారు. నేను బాగున్నా, నా స్థితి బాగుంది, అన్నీ బాగున్నాయి అనుకుంటారు. బాబా అంటున్నారు మీరు సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు కదా, అందరూ ఇవ్వాలి కదా సర్టిఫికెట్ అని బాబా అంటున్నారు. ఎవరి దగ్గర? బాబా దగ్గర, పరివారం దగ్గర లభించాలి సర్టిఫికెట్. మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చుకుంటే అది చల్లదు అంటున్నారు బాబా. సిర్ఫ్ అప్నా మన్ ఖుష్ నా హో. మీ మనసు సంతోషపెట్టుకుంటే సరిపోదు. సిర్ఫ్ మన్ పసంద్ నహీ లోక్ పసంద్ బాబ్ పసంద్ బన్. మీ మన పసందుగా మీరైతే సరిపోదు, లోక పసందుగా బాబా పసందుగా అవ్వాలి. ఇస్కో కహతే హే విజయీ. బాబా అంటున్నారు అలాంటి వారినే విజయీ అని అంటారు అంటున్నారు. అచ్చా, సర్వ నిశ్చయ బుద్ధి విజయీ రత్నంకో, సర్వ నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలకు, సర్వ నిశ్చంత పిల్లలకు, నిశ్చంతగా ఉంటూ చింతలేని వారిగా అయ్యేటువంటి పిల్లలకు, నిశ్చితమైనటువంటి విజయం యొక్క నశాలో ఉండేటువంటి వారికి, రుహానీ ఆత్మలకు, సర్వ తుఫాన్లను దాటి వాటిని ఆ తుఫాన్ కాకుండా బహుమతిగా అనుభవం చేసుకునేటువంటి విశేష ఆత్మలకు, సదా అచల్ అడోల్ ఏకరస స్థితిలో ఉండేటువంటి నిశ్చయ బుద్ధి పిల్లలకు బాప్ దాదా కా యాద్ ప్యార్ और नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. विदेशी भाई बहनों से बाप दादा की मुलाकात. విదేశీ అన్నయ్యల అక్కలతో బాప్దాదా కలుసుకున్నారనమాట. స్వయాన్ని నేను ఒక సమీప రత్నాన్ని అనే అనుభవం చేసుకుంటున్నారా అంటే గుర్తులేమిటి? సదా సహజంగా స్వతహాగా జ్ఞాన సంపన్నంగా, యోగ సంపన్నంగా, గుణమూర్తులుగా, సేవాధారిగా ఉండాలి. ఈ విధంగా అనుభవం చేసుకోవాలి. అన్నింట్లో కూడా సమీపమైన వారు అంటే ఇట్లా అన్ని సబ్జెక్టుల్లో కూడా దగ్గరగా ఉన్న అనుభవం చేసుకోవాలి. ప్రతి అడుగులో కూడా ఈ 4 విశేషతలు సహజంగా అనుభవం చేసుకోవాలి. ఒక్కటి కూడా తగ్గకూడదు. ज्ञान में कम हो, योग में तेज हो या दिव्य गुणों की धारणा में कमज़ोर हो, या सब में सदा ही सहज अनुभव करेगा. బాబా అంటున్నారు ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ అట్లా కాదు. జ్ఞానంలో తక్కువ ఉన్నారు, యోగంలో తీక్షణంగా ఉన్నారు, దివ్య గుణాల్లో తక్కువ ఉన్నారు, సేవలో తీక్షణంగా ఉన్నారు అట్లా కాదు. లేకపోతే బలహీనతలు ఉన్నాయి అట్లా కాదు. అన్నింటిలోనూ సమీపమైన రత్నాలు అంటే అన్నింటిలోనూ సదా సహజంగా అనుభవం చేసుకుంటారు. ఏ విషయంలో చాలా కష్టపడిపోతున్నాను నేను అని అనుభవం చేసుకోరు. సహజంగా సఫలతని అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే బాప్దాదా పిల్లలకు సంగం యుగంలో శ్రమ నుండి విడిపించారు. ఎందుకు? 63 జన్మలు భక్తిలో వెతకడంలో ఇంత శ్రమ పడ్డారు కదా. కాబట్టి 63 జన్మలు శ్రమ పడ్డారు. చాహే శరీర్కి మెహనత్, చాహే మన్కి మెహనత్, అన్ని రకాలుగా శరీరంతోనూ కష్టపడ్డారు 63 జన్మలు,
మనసుతో కూడా కష్టపడ్డారు. బాబా को प्राप्त करने के लिए भिन्न भिन्न సాధన अपनाते रहे. బాబాని పొందడానికి ఎన్ని రకాలైనటువంటి సాధనాలని ఉపయోగించారు. तो यह मन की मेहनत की, ఇది మనస్సు యొక్క శ్రమ. और धन की भी देखो, जो सर्विस करते हो, जिनको बाप दादा नौकरी कहते हो, उसमें भी देखो कितनी मेहनत करते हो. అట్లాగే బాబా అంటున్నారు ధనంతో కూడా శ్రమపడ్డ. धन की भी देखो, जो सर्विस करते हो, उसको बाप दादा नौकरी कहते हो, उसमें भी देखो कितनी मेहनत करते हो. ధనం కోసం కూడా మరి శ్రమ పడతారు. ఏదైతే బాబా సేవ కోసము ఉద్యోగము వ్యాపారము చేస్తూ ఉంటారో దాంట్లో కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. और सभी आधा कल्प के लिए नौकरी नहीं करेंगे, इसमें भी छूट जाएंगे. బాబా అంటున్నారు మీకు బాబా యొక్క సేవ కోసము ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఈ ఒక్క జన్మే పిల్లలు, ఇంకా 21 జన్మలు మీరు ఉద్యోగం చేయక్కర్లేదు, వ్యాపారం చేయక్కర్లేదు, ఆరాంగా కూర్చోవచ్చు అని బాబా అంటున్నారు. నా లౌకిక్ నౌకరీ కరెంగే, నా భక్తి కరెంగే. లౌకికంగా ఉద్యోగం వ్యాపారం చేయక్కర్లేదు, భక్తి కూడా చేయక్కర్లేదు. రెండిటితో విముక్తి దొరుకుతుంది. अभी भी देखो, चाहे लौकिक कार्य करते भी हो, लेकिन ब्राह्मण जीवन में आने से लौकिक कार्य करते हुए भी अंतर लगता है ना. బాబా అంటున్నారు ఇప్పుడు కూడా చూడండి, లౌకికంలో ఇంతకుముందు మరి కష్టపడేటువంటి వాళ్ళు ఇప్పుడు కష్టపడుతున్నారు. కానీ బ్రాహ్మణ జీవితంలోకి వచ్చిన తర్వాత తేడా అనేది వచ్చింది కదా, ఆ కష్టపడడంలో కూడా తేడా వచ్చింది కదా. అభి యహ్ లౌకిక కార్య కర్తే भी డబల్ లైట్ रहते हो. ఎందుకు ఇది బాబా కోసం చేస్తున్నాము, సేవ కోసం చేస్తున్నాము, బాబా పిల్లలము అనేటువంటి దృష్టి వృత్తితో చేస్తున్నారు, అందుకనే డబల్ లైట్గా ఉంటారు. लौकिक कार्य करते भी यह खुशी रहती, यह कार्य अलौकिक सेवा के निमित्त रहे है. లౌకిక కార్యం చేస్తున్నా ఇది అలౌకికమైన సేవ కోసం మేము నిమిత్తులు అయ్యాము అనేటువంటి సంతోషంతో చేయడం వల్ల తేడా తప్పకుండా వస్తుంది కదా. అప్నే మన్కి తో ఇచ్ఛాయే నహీ హై నా, మనసు యొక్క కోరికలు పూర్తి చేసుకోవడానికి కాదు నేను సంపాదన చేసుకునేది. ఒకవేళ అలాంటి కోరికలు అయితే లేవు కదా, ఎందుకంటే ఎక్కడ ఇచ్ఛ ఉంటుందో అక్కడ కష్టం ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిమిత్త మాత్రంగా చేస్తున్నాను, ఎందుకంటే తనువు మనసు ధనము మూడు సేవలో పెడుతున్నారు. ఏక 15 गुण అవినాశి బ్యాంక్ మే జమా హో రహా హై. అందరివి 1కి 14 రెట్లు అవినాశి బ్యాంకులో జమ అవుతున్నాయి. ఫిర్ జమా కియా హువా ఖాతే రహేంగే. ఇప్పుడు డబ్బులు కష్టపడుతున్నారు, ఎందుకంటే లౌకికం కోసము శ్రమ పడతారు, బాబా యజ్ఞం కోసము డబల్ శ్రమ పడతారు, డబల్ సంపాదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏమవుతుంది, 21 జన్మలు అంటే అర్ధకల్పం కోసం మళ్ళీ మీరు సంపాదించుకోవక్కర్లా, ఎందుకు ఇక్కడే బ్యాంకులో వేసుకుంటున్నారు కాబట్టి అంటున్నారు. पुरुषार्थ से योग लगाने का, ज्ञान सुनाने का, यह मेहनत से भी छूट जाएंगे. బాబా అంటున్నారు పురుషార్థం కోసం మీరు ఏదైతే యోగం చేసేటువంటిది, జ్ఞానం వినడము వినిపించడము, ఇది కూడా మరి ఏదైతే శ్రమ పడుతున్నారో ఈ శ్రమతో కూడా విముక్తులైపోతారు కదా. ఎందుకంటే ఒక్కొక్కసారి క్లాసులు విని కూడా అలసట వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి బాబా అంటున్నారు అక్కడ చదువుకుంటే కూడా కష్టం ఉండదు అంటున్నారు అన్నమాట. లౌకికంలో అక్కడ రాజనీతి యొక్క అంటే ఏదైతే రాజవిద్య నేర్చుకుంటారో సత్యుగంలోనూ త్రేతాయుగంలోనూ, ఆ రాజవిద్య నేర్చుకోవడంలో అంటే ఆ లౌకికమైన చదువులో కూడా కష్టం ఉండదు అని బాబా అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చదువుకోవడానికి కష్టపడుతున్నారు కదా, కాబట్టి ఇక్కడ కష్టపడడం వల్ల అక్కడ కష్టపడక్కర్లేదు అంటున్నారు. ఇక్కడ సంపాదన యొక్క కష్టం పడుతున్నారు, యజ్ఞసేవ చేస్తున్నారు, అక్కడ కష్టపడక్కర్లేదు. ఇక్కడ యోగం చేస్తున్నారు, అక్కడ ఆరోగ్యం కోసం కష్టపడక్కర్లేదు. కాబట్టి బాబా అంటున్నారు ఇంకా 21 జన్మలకి ఏ కష్టపడక్కర్లేదు కదా. ఓతో ఖేల్ మే హోగా. అక్కడ చదువు చెప్తారు కానీ అదొక ఆటలాగా చెప్తారు చదువు, ఇక్కడలాగా ఇన్ని పుస్తకాలు పెట్టి చెప్పరు. సబ్ మెహనత్ సే ముక్త హో జాయింగ్. అన్ని రకాల శ్రమల నుండి మీరు ఇంకా విడిపించబడతారు. कईयों को पढ़ाई का भी बोझ होता है, संगम युग पर मेहनत से छूटने के संस्कार भरते हो. బాబా అంటున్నారు లౌకికంలో చూడండి చదువు కూడా పెద్ద బరువులాగా ఉంటుంది కొందరికి, కానీ సంగమ యుగంలో అన్ని బరువులు దించేసుకుంటున్నారు. చదువు బరువు,
సంపాదించుకునే బరువు, ఇట్లా ఏ బరువు అయినా కానీ దింపేసుకుంటున్నారు. ఆ సంస్కారం అనేటువంటిది విముక్తి యొక్క సంస్కారం. माया के तूफान आते भी है लेकिन माया से विजय प्राप्त करना भी एक खेल समझते हैं. మాయా తుఫాన్లు వస్తాయి, శ్రమపడి దాన్ని విజయం పొందుతారు. కానీ అది కూడా ఎలా పొందుతారు? అది కూడా ఒక ఆటలాగా. ఆటలో కూడా శ్రమ పడతారు, మామూలుగా కూడా శ్రమ పడతారు. ఆటలో శ్రమ పడేదానికి ఆనందం వస్తుంది కదా. అట్లా బాబా అంటున్నారు, ఇది ఆటలాగా మీరు శ్రమపడి విజయం పొందుతారు, కష్టపడి కాదు అంటున్నారు. खेल में भी क्या होता है, जीत प्राप्त करना होता तो माया से भी विजय प्राप्त करने का खेल करते. ఒక ఆట ఆడారనుకోండి, గెలవాలనే కదా ఆడుతూ ఉంటారు. గెలవాలి, గెలిస్తే సంతోషంగా అనిపిస్తుంది అని. అట్లాగే మాయతో కూడా మీరు గెలవాలి, గెలిస్తే సంతోషం అనుభవం అవుతూ ఉంటుంది కదా. ఖేల్ లగ్తా హై యా బడీ బాత్ లగ్తీ హై. బాబా అంటున్నారు, ఆట అనుకున్నప్పుడు సంతోషం ఉంటుంది, లేకపోతే మాయం జయించడం చాలా పెద్ద విషయం లాగా ఉంటుంది. అందుకనే చెప్పండి, మీకు ఆటలాగా ఉందా పెద్ద విషయం లాగా ఉందా అంటున్నారు. ఎప్పుడైతే నేను ఒక మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్థితిలో స్థితి అయి ఉంటారో అప్పుడు మీకు ఆటలాగా అనిపిస్తుంది. ఇంకా ఏమంటారు, ఇంకా ఛాలెంజ్ చేస్తారు. ఎందుకంటే ఒక అర్ధకల్పం వరకు ఇక మాయ రాదు కదా, వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోతున్నది కదా. అందుకని మాయరా వీడ్కోలు ఇచ్చేస్తాను, వీడ్కోల ఉత్సవం చేసేసుకుందాము అని అంటూ ఉంటారనమాట. लड़ने नहीं आती है, विदाई देने आते. विजय रत्न हर समय हर कार्य में विजयी है. బాబా అంటున్నారు, మాయ యుద్ధం చేయడానికి రావడం లేదు, మిమ్మల్ని విజయీ రత్నాలుగా చేయడానికి వస్తున్నది అని బాబా అంటున్నారు. ఎందుకంటే యుద్ధం చేయడానికి వస్తే ఓడించడానికి వస్తుందని అనుకోకండి, విజయీ రత్నాలుగా చేయడానికి వస్తుంది. తో విజయీ రత్న హర్ సమయ హర్ కార్యమే విజయీ హే. విజయీ రత్నాలంటే ఎలాంటి వారు? ప్రతి కార్యంలోనూ విజయీలు, ప్రతి సంకల్పంలోనూ విజయీలు. విజయీ హోనా, విజయీలేనా అని బాబా అడిగారనమాట. అందరూ అవును బాబా అని, హాజీ బాబా అని చెప్పారనమాట. బాబా అన్నారు, ఇక్కడ ఎంత చక్కగా హాజీ చెప్తున్నారు, అక్కడికి వెళ్ళాక కూడా హాజీ చెప్తారా అంటున్నారు. ఏ విధమైన పరిస్థితి వచ్చినా కదిలిపోకూడదు అంటున్నారు బాబా. కదిలినా పునాది అనేటువంటిది బలహీనమైపోతుంది. అచ్చే బహద్దూర్ హోగయే హోనా. బాబా అంటున్నారు, మంచి బహద్దూర్గా అయిపోయారు కదా అంటున్నారనమాట. యహబీ అభి అనుభవీ హోగయే హే. ఇప్పుడు అనుభవీలుగా అయిపోయారు కదా అంటున్నారు. तो अनुभव की अथॉरिटी वाले हो गए, परखने की भी शक्ति आ गई, इसलिए घबराते नहीं हो. అనుభవం యొక్క అథారిటీ వచ్చింది, పరిశీలనా శక్తి వచ్చింది, అందుకనే గాబరా పడేటువంటి వారు కాదు అంటున్నారు. అనేక్ బార్కే విజయితే. ఇప్పుడే ఆడుతున్నారే ఏంటి మాయతో ఆట. ప్రతి కల్పం ఆడారు, ప్రతి కల్పం గెలిచారు. అంటే ఏంటి, ఎన్నిసార్లు గెలిచారు? అనేక సార్లు గెలిచారు. హే ఔర్ రహేంగే. విజయీగా ఉన్నారు, విజయీగా ఉంటారు, భవిష్యత్తులో కూడా విజయీ మీరే అవుతారు. ఇదే స్మృతి ఉంచుకోండి అని బాబా అంటున్నారు. మాయ గెలుస్తుందా, నేను గెలుస్తానా? నేనే గెలుస్తాను. దీంట్లో ఇది ఫిక్స్ అయిపోయినటువంటిది. మాయ ఎప్పటికైనా ఓడిపోవలసిందే, మాయారాజ్యం పోవలసిందే. సత్యుగం రాకుండా ఎవరైనా ఆపుతారా ఏంటి? లేకపోతే మాయారాజ్యం పోకుండా ఎవరైనా ఆపుతారా? అది జరగదు, ఇది జరగదు. కాబట్టి నేనే విజయం పొందేదే ఉన్నది అనేటువంటి నిశ్చయం. వీడ్కోల్ యొక్క సమయంలో అన్నమాట బాబా దాదీలతో మాట్లాడారు. దాदी जानकी मुंबई 3-4 दिन की चक्कर लगा कर आई है. जानकी దాది 3-4 రోజులు మరి అందరికీ కూడా కలిసి వచ్చారనమాట, అన్ని చోట్ల తిరిగి వచ్చారనమాట. చక్కర్ అభీ సే హీ చక్రవర్తి బన్ గయి హై. మరి సేవ కోసము అన్ని చోట్ల వెళ్ళి రావడము అంటే చక్కర్ కొట్టారు అంటే ఏంటి అర్థము? చక్రవర్తులు అయ్యారు అని బాబా అంటున్నారు. దేనికోసం తిరిగారు? సేవ కోసం తిరిగారు. సేవ కోసం తిరగడం అంటే ఏంటి? చక్కర కొట్టడము అంటే చక్రవర్తులు అవ్వడము అంటున్నారు. యహాబీ సేవ और వహాబీ సేవ. ఇక్కడ సేవ చేశారు, అక్కడ సేవ చేశారు, ఇక్కడ ఉంటూ కూడా సేవ చేస్తారు, ఎక్కడికి వెళ్తే అక్కడ సేవ చేస్తారు. సేవా కా టేకా బహుత్ బడా లియా హై. బాబా అంటున్నారు, సేవ చేసే
బాధ్యత తీసుకున్నారే, ఇది చాలా బాగుంది అంటున్నారు. బడే టేకేదార్. ఏ విధంగా చూడండి, అది చేసేటువంటి బాధ్యత తీసుకున్న వాళ్ళని ఠేకేదార్ అంటారనమాట. పెద్ద సేవ చేసే బాధ్యత తీసుకున్నారు కాబట్టి పెద్ద ठेकेदार उన్నారు అంటున్నారు బాబా. तो यह सेवा का ठेका बहुत बड़ा लिया है. छोटे छोटे ठेकेदार तो बहुत है लेकिन बड़े ठेकेदार को बहुत कम है. బాబా అంటున్నారు చిన్న చిన్న మరి బాధ్యత తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పెద్ద బాధ్యత తీసుకున్న వాళ్ళు కొద్దిమందే ఉంటారు కదా అంటున్నారు. కాబట్టి పెద్ద కార్యం చేసి చూపించాలి అని చెప్పి అన్నారనమాట. దాది అన్నారు బాబా ఇవాళ మురళి ఎంత బాగుంది అన్నారనమాట. है ही मज़ा. बाबा अन्नर उन्नदे मज़ा. अच्छा है आप लोग कैच करके औरों को क्लियर कर सकते हो. బాబా అంటున్నారు ఎప్పుడైతే ఇట్లా మురళి బాగుంది అంటే ఏంటి, ఆత్మ క్యాచ్ చేసింది అని. ఎవరైతే బాబా చెప్పిన విషయం క్యాచ్ చేస్తారో వేరే వాళ్ళకి క్లియర్గా చెప్పగలుగుతారు. जैसे जगदम्बा मुरली सुनकर क्लियर करके सहज करके सभी को धारणा कराती है. ఏ విధంగా మమ్మ ఏం చేసేవారు, మురళి విని క్లియర్గా అర్థం చేసుకొని సహజం చేసి ఇతరులకు ధారణ చేయిస్తూ ఉండేటువంటి వారు. అట్లా మీరు కూడా నిమిత్తంగా అయ్యారు కదా. మీ బుద్ధికి ఎక్కింది అంటే మీరు ఇతరులకు కూడా ఎక్కించగలుగుతారు కదా. కొంతమంది మరి కొత్త కొత్త పిల్లలకి గుహ్యత అర్థం కాదు, జ్ఞానంలో మజా రాదు వాళ్ళకి, అంటే వింటారు కానీ వాళ్ళకి అర్థం కాదు కదా. బాప్ దాదా సిర్ఫ్ సామ్నే వాలోం కో నహీ దేఖ్తే హై. బాప్ దాదా మురళి వినిపించేటప్పుడు పిల్లలందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తారు. ఎదురుగా ఉన్న పిల్లలకు మాత్రమే, వాళ్ళ కోసం మాత్రమే మురళి చెప్తారేంటి బాబా. సభలో కూర్చున్నటువంటి వారికి వాళ్ళకే కాదు అందరినీ కూడా చూస్తారు బాబా ఎదురుగా. ఫిర్ భీ సామ్నే అనన్య హోతే హై తో ఉన్హే ప్రతి భీ నికల్తా. ఎదురుగా అనన్యమైన పిల్లలు కూర్చున్నారనుకోండి, వారి గురించి కూడా మాట్లాడతారు, అలాగే అందరి గురించి కూడా మాట్లాడతారు. మీరు మరి మురళి అనేటువంటిది క్యాచ్ చేసేటువంటి వారు ఉన్నారు కదా అని బాబా అంటున్నారు. అచ్చా वरदान व्यर्थ की लीकेज को समाप्त कर समर्थ बनने वाले कम खर्चा भाला नशीन भव. వ్యర్థం యొక్క లీకేజ్ని సమాప్తం చేసి సమర్థంగా అయ్యేటువంటి తక్కువ ఖర్చు ఎక్కువ లాభం పొందేవారిగా కండి అంటున్నారు. సంగమయుగంలో బాబ్దాదా ద్వారా ఏ ఖజానాలు లభిస్తున్నాయో అవి సర్వ ఖజానాల్ని వ్యర్థంగా పోవడం నుండి రక్షించుకోవాలి అంటున్నారు. అంటే ఏంటి, వ్యర్థం చేయడంతో తక్కువ ఖర్చు ఎక్కువ వ్యర్థం చేయకుండా ఉంటే తక్కువ ఖర్చు ఎక్కువ లాభం పొందుతూ ఉంటారు అంటున్నారు. వ్యర్థసే బచావ్ కర్ణార్థాత్ సమర్థ బన్న. వ్యర్థం నుండి రక్షించుకోవడం అంటే ఏంటి, సమర్థంగా కావడం. ఎక్కడ సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం అనేది రాదు. ఒకవేళ వ్యర్థము అనే లీకేజ్ ఉందనుకోండి, మీరు ఎంత పురుషార్థం చేసినా ఎంత కష్టపడినా మీరు శక్తిశాలిగా ఉన్నారు అని మీకే అనిపించదు. అందుకే ఎక్కడన్నా లీకేజ్ ఉన్నదా, సంపాదించుకున్నది పోగొట్టుకుంటున్నామా అనేది చెక్ చేసుకొని ఆ లీకేజ్ని సమాప్తం చేసుకోండి, అంటే వ్యర్థాన్ని సమర్థంగా మార్చుకోండి అంటున్నారు. స్లోగన్ प्रवृत्ति में रहते संपूर्ण पवित्र रहना यही योगी व ज्ञानी तो आत्मा की ఛాలెంజ్ है. ప్రవృత్తిలో ఉంటూ కూడా సంపూర్ణ పవిత్రంగా ఉండడము, ఇదే యోగి జ్ఞాని ఆత్మల ఛాలెంజ్ అంటున్నారు. ప్రవృత్తిలో ఉంటూ కూడా సంపూర్ణ పవిత్రంగా ఉండడమే యోగి జ్ఞాని ఆత్మల ఛాలెంజ్ అని బాబా అంటున్నారు. అచ్చా స్వమానము నేను నిశ్చయ బుద్ధి విజయీ రత్నాన్ని. నేను నిశ్చయ బుద్ధి విజయీ రత్నాన్ని. ఏం చెప్పారు బాబా? బాబా విజయంతిగా ఉన్నారా? ఏ విషయంలో సంశయం ఏం లేదు కదా? హలో చెప్పమ్మా, వినపడుతుంది. ఏ విషయంలోనూ సంశయం అనేది లేదు కదా? పరీక్షలు అనేవి వస్తాయి, అవి పాస్ అయితేనే కదా మీకు సర్టిఫికేట్ అనేది వచ్చేది. అలాగే మాయ అనేది వస్తూ ఉంటుంది, దాన్ని తప్పించుకోవడం మీకు ఆత్మ స్థితి అని చెప్తారు. ఇంకా
సమర్థంగా అవి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే వాళ్ళగా ఉంటుంది. బాబా చూపిస్తున్నారు ఉంటాయి. ఈ యోగం ద్వారానే విక్రమణ వినాశనాలు ఉంటాయి. ఈ యోగం ద్వారానే సింహం యుగంలో అనేది ఆరోగ్యం పొందుతాము. నిత్యశుద్ధి అనగా సదా బాబాపై పరిహారం అవ్వాలి. పరిహారం అవ్వటం అనగా క్రోధం అనేది ఎక్కడ ఉండకూడదు. అది కానీ ఉన్నదంటే వంశం ఉంటే వంశంగా అయిపోతుంది. అది చెక్ చేసుకోండి పిల్లలు. పరీక్షలు అయితే వస్తాయి. వచ్చినప్పుడే నేను ఎంత చేశాను అనేది తెలుస్తుంది. రానప్పుడు అయితే కనుక నేను చేసాను బాబా, చాలా సంతోషం బాబా, నేను బాగానే అన్నింటిలో ఉన్నానని అనుకుంటారు అనేసి బాబా. స్వయానికి ఇప్పుడు ప్రతి స్వయానికి సంపాదించుకుంటారు, చాలా కూడా సంపాదించుకుంటారు కదా. ఇప్పుడు సంపాదించేది మీకు 21 జన్మల ఫలితం అనేది ఉంటుంది కదా అని చెప్తున్నాను. మళ్ళీ 21 జన్మలు వ్యాపారం చేయక్కల్లా, కష్టపడి చదువుకోక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. ఎంత శ్రేష్ట భావన ఉందో నిమిత్త భావన ఉంటుంది. ఉదారత అంటే ఇతరుల ముందు ఉంచడం. మాయ తుఫాను వచ్చినప్పుడు నాకు ఫౌండేషన్ ఎంత ఉందో అనుకోవాలి. పరిస్థితి వచ్చినప్పుడు కదిలిపోకూడదు అన్నారు. కడి నిశ్చయం అంటే గుహ్యత చెప్పారు ఈరోజు బాబా. కర్మలో ఉండాలి, వాచాలో ఉండాలి, ముఖంలో కూడా కనిపించాలి. అట్లాగే సంకల్పంలో కూడా ప్రత్యక్ష ఫలం రూపంలో కష్టం లేకుండా అనుభవం అవ్వాలి. విజయం అనేటువంటి నిశ్చయ బుద్ధి విజయంతి పిల్లలు అలా ఉండాలని బాబా. అలాగే ఎంత శ్రేష్ఠ భాగ్యము, శ్రేష్ఠ జీవితము. అట్లాగే బాబా పరివారం సంబంధ సంపర్కంలో సంశయం ఉండకూడదు. 1% సంకల్పంలో కూడా సంశయం అనేది ఉండకూడదు. ప్రశ్న గుర్తులు రాకూడదు. ఏ విషయమైనా బిందువు పెట్టాలి, బిందువు పెట్టి ముందుకి వెళ్ళాలి అన్నారు బాబా. అలాగే నిశ్చింత చక్రవర్తిని అనేది కూడా అనుభవం చేసుకోవాలి. మాటికి శ్రమ పడాల్సిన అవసరం లేకుండా నిశ్చింత చక్రవర్తిని అనేటువంటిది కూడా అనుభవం చేసుకోవాలి. అచల్ అడోల్గా ఉండాలి అన్నారు. అట్లాగే బాబా మీద బలిహారం అవ్వడమే నిశ్చయ బుద్ధి పిల్లల లక్షణం అన్నారు. అలాగే చింత లేని వారిగా నిశ్చింతగా నిశ్చిత విజయులుగా ఉండాలి అన్నారు. అట్లాగే సదా స్వయం నశాలో ఉంటారు. ఇతరులకు కూడా అనుభవం చేయించే వారిగా ఉంటారు. ఈ 8 లక్షణాలు ఉన్నటువంటి వారే బాబా నిశ్చయ బుద్ధి విజయరత్నాలు అని సార రూపంలో చెప్పారు. మళ్ళీ ఆ 8 విషయాలకి కూడా విస్తారం అనేది ఉంది అన్నారు బాబా. విద్య బుద్ధి ఉన్న పిల్లలు మాయ వచ్చినా కానీ అది ఒక ఆట వల్లే తీసుకుంటారు, దేనికి భయపడరు అని కూడా బాబా చెప్పారు. ఆత్మకి అది టచ్ అయ్యింది. మురళి ఎవరికైనా అర్థం చేయించినా సులువుగా అర్థం చేయించారని కూడా చెప్పారు. ఎప్పుడైతే మీకు ఈరోజు దాది అన్నారు, ఈరోజు మురళి చాలా మజా వచ్చింది అని. మజా వచ్చింది అంటే బాగా అర్థమైంది అని అర్థం అన్నారు బాబా. బాగా అర్థమైతే అర్థం ఏంటి, ఇతరులకు అర్థం చేయించగలుగుతారు ఈజీగా అన్నారు. అభిప్రాయాన్ని క్రాచ్ చేస్తారు, దేనికి సంశయపడరు కూడా అనేసి అన్నారు బాబాయ్ గారు. మాయ వచ్చిందంటే మరో మెట్టు పైకి ఎక్కేమో బలంగా తయారవుతున్నామని అనుకుంటే పాస్ అవుతున్నామని, అది వంట వస్తుందని భయపడకండి ఉండాలి. ఏ డౌట్ రాకూడదు బాబా. రాదమ్మా నిత్యమై ఉండాలి అని కూడా చెప్తున్నారు. కొంచెం కూడా సంశయం రాకూడదు. ఓం శాంతి. ఓం శాంతి. రోజు నిత్య బుద్ధి విద్య పొందే పిల్లలు ఉండాలి అన్నారు. నిశ్చయం అంటే మనకి కరెక్ట్ మీద నిశ్చయం ఉండాలి, బాబా మీద నిశ్చయం ఉండాలి. మళ్ళీ విజయం పొందడం అంటే ప్రత్యక్ష ఫలం మీద కూడా విజయం పొందాలి అని చెప్తున్నారు. 2000 గుర్తు పిల్లలు
చదువు భాష, కళ్యాణి భాష, దివ్య ఉండాలంటున్నారు బాబా. భాషలో అన్ని విశేషతలు కూడా ముఖంలో కనపడి, మాట విశేషత, ముఖంలో విశేషత. తుఫాన్లు అనేవి వచ్చినప్పుడు తుఫాన్లు తుఫాన్లో గాలి దుమ్ముతో తుఫాన్ వస్తుంది. ఒక తుఫాను సముద్రం నుంచి వస్తాయి, పైకి ఎగరేసి కింద పడేస్తుంది. అట్లాగే సుఖాలు దుఃఖాలు ఏవో ఒకటి తుఫాన్ లాగా వచ్చి పైకి ఎగరేసి ఒకసారి కింద పడేస్తాయి కదా అన్నారు. మాయి కూడా చాలా పట్టుకొస్తాండి, పెద్ద పెద్ద గౌరవాలు, పెద్ద పెద్ద సంపదలు, పెద్ద పెద్ద విశేషతలు. వాటిలో పడి వీళ్ళు కొట్టుకుపోతారండి ఇంకా. ఎందుకంటే దానికి కూడా తెలుసు, నేను ఏదో ఒక అల్పకాలికమైనది చూపించకపోతే వీళ్ళు నా వైపు రారు అని. అలా ఆలోచించుకుంటారు. ఏదో ఒకటి పట్టుకొస్తే చూపించేదేవుడికి ఇంకా మనిషి తత్వం కదండి. మనిషి తత్వం అయినప్పుడు ఇంకా మాయలో కూడా వెళ్ళి అదే ఆ మాయ అంటారు, మాయలో పడిపోయాడు అంటారు. అదే బాగుందండి. ఎన్ని విశేషాలు, ఎన్ని విశేషాలు మానవ జన్మ ఎత్తున్న తర్వాత